యేసునాథుని మేలులు తలచి వీళ్ళంతట్లో మన హృదయం అనే ఇంట్లో కూడా ఎవరికి చోటు ఇవ్వాలంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుని మొదటి స్థానం ఇస్తాడో అప్పుడు దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క నిరీక్షణ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహాప్రభావం, దేవుని యొక్క మహిమ మన మీదకి దిగి వస్తుంది. మనము ఆయన ఇల్లంతట్లో గొప్పవాళ్ళం అవుతాం, గొప్ప దీవెనతో నింపబడతాం, గొప్ప ఆశీర్వాదంతో నింపబడతాం. కాబట్టి కట్టువాడు ఆయనే, నిర్మించేవాడు ఆయనే, సహాయించేవాడు ఆయనే. కాబట్టి ప్రతి విషయం మీద ఆయనను ఏం చేయాలంటే మనం మహిమపరచాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకోసం చెప్తున్నాను అంటే దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండను. అంటే మనం దేవుని మహాఘనత పొందినట్లు మనం ఆయనకు నమ్మకంగా ఉండాలంటున్నాడు. అందుకని ఇంకో మాట ఏమంటున్నాడు 4వ వచనం చివరి భాగంలో, ఈయన మోషే కంటే ఎక్కువగా మహిమకరకుడిగా ఎంచబడిన. ఈ లోక సంబంధమైన ఇల్లు దేవుని మహిమతో నింపబడాలి.
ఎప్పుడైతే మహిమతో నింపబడి మనం కూడా దేవుని యొక్క మహిమ మన మీదకి దిగి వస్తుంది. ఒకనొక టైంలో ఈ ఇల్లు మనం ఇక్కడే విడిచిపెట్టి పోవాలేమో, కానీ పరలోకంలో మన ఇల్లు దేవుళ్ళు ఇంకా గొప్పగా హెచ్చింపబడుతుంది. ఆ హెచ్చింపబడి అంటే మహిమ మనకు రావాలంటే దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి. ఇచ్చిన దాన్ని అన్నింటిని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు మహిమ ఘనతలు చెల్లించినట్లు మనం ఆయన నమ్మకంగా ఉండాలి. మోషే నమ్మకంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు, దైవ సత్యాన్ని నింపబడ్డాడు. సో మనం కూడా ఆ మోషే సేవకుని వల్ల నమ్మకంగా ఉండి ప్రభు ఈ నిర్మాణం ప్రారంభము నుండి, శంకుస్థాపన నుండి, ప్రారంభము నుండి మరి చివరి వరకు, కార్యారంభం నుండి కార్యాంతం వరకు దేవుడి ఉండి నడిపి సహాయం చేసి సమస్యను సమకూర్చి ఆశీర్వాదకరంగా మార్చబడినట్టు మనం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిని మనం ప్రారంభించుకుందాం. దేవుడి మాటలు దీవించి మన వీటిలో మన వర్ధిల్లింపజేయునుగాక. ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభువా, యేసయ్యా, కృపగల మా తండ్రి పరిశుద్ధుడా, నైనా మీకు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం మా దేవా. ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప ప్రభువా, అయ్యా ఇదిగో మీ కృపను మాకు అనుగ్రహించారు. నేను మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపతోనైనా ఈ స్థలమును నింపండి, ఈ ఇంటిని నిర్మాణమును తండ్రి అయ్యా మీ కృపతో నింపండి. నేను మీకు వందనాలు, మీ రక్తముతో నింపండి, నేను మీ మహిమతో నింపండి. నేను మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగో విశ్వాసం మాలో అభివృద్ధి పొందినట్లు తండ్రి, అయ్యా ఇదిగో ఈ స్థలంలోనైనా మాలో భక్తి పెరుగునట్లు, విశ్వాసము ఎదుగునట్లు, మేము పరిశుద్ధతలు ఎదుగునట్లు తండ్రి ఉపయోగపడేటకు మీ సహాయం దయచేయండి. మీ కృప చూపండి నాయన. మీ ఆత్మతో సత్యముతో నింపండి. మీ ఆత్మ కాపుదలనైనా ఇక్కడ దయచేయండి నాయన. మీ ఆత్మ వశమును ఇక్కడ ఉంచండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తాం. మీ నామములో నైనా ఇదిగో మీరే గొప్ప కార్యము అద్భుతము జరిగించినైనా మాకును తండ్రి నైనా ప్రభువా, ఇక్కడ ప్రార్థన స్థలంలోనైనా అయ్యా ఇదిగో ఇక్కడ ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని పాదములు పట్టుకొని ప్రతిమాలు కొనిచ్చినాం కన్నా తండ్రి. మీరే సహాయం దయచేసి తోడుకొని నడిపించి కృప చూపమని అయ్యా ప్రతి పరమాణువులు, ప్రతి కణములోనైనా ఇదిగో మీ రక్తమును ప్రవహింపచి మీ మహిమతో నింపినైనా నీ వాక్యము చేతనైనా ఆయన పరిశుద్ధపరిచి తండ్రి మీ కృప చొప్పు నడిపించి సహాయం దయచేసి కృప చొప్పు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు మహాపరిశుద్ధుడిని ప్రేమగల మా యేసయ్య. ఈ ఉదయకాలంలో క్లాసులు ప్రార్థన చేస్తున్నాడు, దిగు సహాయం చేయండి. మోషే నీళ్ళంతట్లో నమ్మకంగా ఎలా ఉన్నాడు, మేము కూడా ఆ విధంగా నమ్మకంగా ఉండే కృప దయచేయండి. ఈ ఒక ఏ ఇల్లైనా దేవునిచే కట్టబడిన, నీ వాక్యం ఇచ్చే కట్టబడిన, నీ పరలోక అగ్నితో కట్టబడినని చెప్పేసి నీ లేఖనం సెలవిస్తున్నట్టుగా ప్రభు ఈ నిర్మాణమును మీరే జరిగించండి. ఆయా సమస్త మెటీరియల్లో మీరు త్వరగా నడిపించండి. ఏదైతే మేస్త్రి ఉన్నాడో ఆ మేస్త్రిలో మీరే ఉండి నడిపించండి. జ్ఞాన వివేకములు, ఆరోగ్య బలం, శక్తిని ఇచ్చి నీ పరలోక సన్నిధితో నింపి మీ పరిశుద్ధాత్మ కార్యముతో ప్రభు మీరు జరిగించి దీన్ని ప్రారంభిస్తుండగా, శంకుస్థాపన చేస్తుండగా మీరు దిగొచ్చి అభిషేకించి ఆశీర్వాదకరంగా మార్చి మీ పరలోక మహిమ కృప తోడుగా ఉంచి ఆధీనుని ఆయన అంతవరకు అధ్యక్షుడుగా ఉండి నడిపించి సహాయించండి. ప్రభా మేస్త్రిలో మేము సహాయించండి అయ్యా. ఇది యొక్క దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరం కట్టబడేటువంటి ఇల్లు అని చెప్పేసి ఆయన మా తండ్రి అయ్యా పని వాళ్ళు కానీ అన్నింటినీ కూడా సక్రమంగా ఆశీర్వాదకరంగా మార్చి నీ పరలోక సత్యముతో నింపి మీరు నిర్మాణం చేసే విధంగా కృప చూపి అయ్యా కార్యారంభం కార్యాంతవరకు మీరే అయ్యా పనిచేసే వారికి, పాస్టర్ లాలయ్య గారికి, ప్రతి ఒక్కరికి తోడయించి వర్ధిల్లమేయమని మేము ప్రారంభించుకుని దిగివచ్చి శంకుస్థాపన చేసుకుని మీరు దిగివచ్చి ప్రారంభించి శంకుస్థాపన చేసి ఆశీర్వాదకరంగా మార్చి మీ గన్నామని మేము తెచ్చుకోమని ఆ త్వరలో రాని మా రక్షకుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రాలు మహాపరిశుద్ధ మా దృష్టికి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియగుణ పరిశుద్ధ రక్తాన్ని మార్చాలి. ఈ రక్తాన్ని ప్రోక్షిస్తూ అయ్యా నేను మరి మేము వేస్తుండగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియగుణ దిగొచ్చి ఆశీర్వదించి ప్రారంభించి ముగించే వరకు మీ సన్నిధితో నింపండి అయ్యా. మీ మహిమతో నింపండి. యేసునామములో అడుగుతున్నాము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఏక నామములో పరిశుద్ధుడా దిగువ సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియక నామంలో ఈ రాయలు మేము వేస్తుండగా దిగొచ్చి ఆశీర్వదించండి. ఈ యొక్క సిమెంట్ వేస్తుండగా మీరు దిగొచ్చి ఆశీర్వదించండి. మీ నామని మేము చేర్చుకోండి. యేసునామములో వచ్చున్నాము తండ్రి. మీరు ఇద్దరు పెట్టుకుని ఒకటి ఆయన అడిదింపండి.
ఇద్దరు పట్టుకోవచ్చు. మీరు మీ ఇద్దరు ఆయన పట్టుకో. మీరు ఈ ఆకలి హలో చూడండి ఉండేవాళ్ళు అర్థం కష్టం కొట్టకూడదు. అలాగే పడుతుంది. రండి రండి అయిపోలేక మళ్ళీ పోతుంది. పరిశుద్ధులు ఎదుగు సహాయం ఎదుగు సహాయం ఆయన నాన్న ఉంటాను. మీరు వచ్చి వచ్చాడా మరి పట్టుకోండి. ఆయన తీసుకుని వేయమ్మా. వచ్చిన వేసి ప్రార్థన. స్తోత్ర మహాపరిశుద్ధుడా దిగువ సహాయం ప్రారంభించాము. మొదలుకొని నిరంతరం కాపుదల శక్తి మహిమతో దిగవచ్చు. మీరు వర్ధిల్లింపజేసి ప్రారంభం మీరు నుండి కనిపించాలి. చివరి వరకు పురామై మళ్ళీ తిరిగి ఈ గృహాన్ని ప్రారంభించు మహిమతో నింపి సమస్త కార్యాల్లో నాలో ఇక మాకు తోడుగా ఉండండి. అలా మాకు తోడుగా అందరూ తోడుగా ఉండి కవితము తోడుగా ఉండండి. పనిచేస్తున్నాను మీరు తోడయించి నడిపించి మీ నామని మహిమ తెచ్చుకోండి. యేసునామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సావాసం ఇది మొదలుకొని అయ్యా తన రాకలంత పర్యంతం తోడయించి నడిపించింది. తన కృపలో ముఖ్యంగా ఫాస్ట్ లాలయ్య గారికి పనిచేస్తున్న వారికి వాళ్ళ మన నాలుగు అందరికి తోడయించి నడిపించిన రాక ఆమె యేసు రక్తమే ప్రవేశనామను సంపూర్ణ విజయం కలుగును.